త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3000 కొత్త బస్సులు, 3000 ఉద్యోగాలు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల తర్వాత ఏర్పడిన రేవంత్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. ఈ పథకం తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఈ పథకం అమల్లో ఉంది. విద్యార్థులు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఉన్నత విద్యను పొందవచ్చు. ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఉద్యోగాలు పొంది ఉద్యోగాలు చేసుకోవచ్చు. తద్వారా మహిళలకి ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక సమానత్వం ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది. అందుకే భారతదేశంలో ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలు చేయబడుతుంది. ఈ పథకం అమలుపై ప్రజల్లో వస్తున్న అభిప్రాయం ప్రకారం ఆర్టీసీ బస్సులు పెంచాలి, లేదా మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు సపరేట్ బస్సులు ఏర్పాటు చేయాలి అనే రకరకాల వాదనలు వినిపించడం జరిగింది. వీటన్నిటిని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం 3000 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నది. అందులో 2000 డీజిల్ బస్సులను, 990 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో అందుబాటులోకి తెస్తున్నది. ఈ పథకం ప్రవేశపెట్టక ముందు ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు 45 లక్షల మంది ప్రయాణం చేసేవారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 55 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త బస్సులు వస్తే అందుకు అనుగుణంగా 3000 ఉద్యోగాలు కూడా, అంటే డ్రైవరు, కండక్టర్ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదన సిద్ధం చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని జూన్ 2 తారీఖు బస్ భవన్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు తెలపడం జరిగింది. అందులో తెలంగాణ ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల యొక్క పాత్రని గుర్తు చేశారు. త్వరలోనే కొత్త బస్సులు తెలంగాణలో అమల్లోకి వస్తే ఈ పథకం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు అనగా తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ పథకం అమలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో అమలు కానున్నది. ఆంధ్రప్రదేశ్లో అమలైతే పూర్తిగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. దేశంలో మొట్టమొదటగా ఈ పథకాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశపెట్టారు. తర్వాత వారి ప్రభుత్వం పంజాబ్లో ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని అక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఈ పథకం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ పథకం అమలులో ఎదురయ్యే సమస్యల వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కారణం ఏంటంటే బస్సులు సమయానికి రాకపోవడం, వచ్చినా కూడా బాగా రద్దీ ఉండడం, సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడం, బస్సులో రద్దీ వల్ల పురుషులకు ఇబ్బంది ఏర్పడడం, మరియు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనదారులు ప్రజా రవాణా మీద ఆధారపడి జీవించే వాళ్ళు, వాళ్ళ జీవనాధారంపై ప్రభావం పడిందనే విమర్శలు రావడం జరుగుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా దీని యొక్క ఉద్దేశం అయితే మంచిదే అని చెప్పవచ్చు. అందుకే చాలా చోట్ల ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.